భారీ టారిఫ్ల నుంచి తప్పించుకోవడానికి చైనాకు భారత్ సహాయం చేస్తోందని అమెరికా ఆరోపించింది. అందుకు షాడో ట్రాన్స్‌షిప్మెంట్ నెట్వర్క్ ఉపయోగపడుతోందని పేర్కొంది. అందులో భారత్ సహా 40 దేశాలు ఉన్నాయని విమర్శించింది. ది గ్రేట్ ట్రాన్స్‌షిప్మెంట్ స్కామ్ పేరిట విడుదలైన నివేదికలో అగ్రరాజ్యం ఈ ఆరోపణలు చేసింది. భారీ సుంకాలను తప్పించుకునేందుకు చైనా వస్తువులు ఇతర దేశాల ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఓ నివేదికలో వెల్లడించింది. అందుకు భారత్ సహా 40కి పైగా దేశాలు సహకరిస్తున్నాయని ఆరోపించింది. వాటిని అనుమానిత దేశాల జాబితాలో చేర్చింది. సరుకు రవాణా మార్గాలతో పాటు లేబుల్స్ ను మార్చటం లేదా వేరే దేశంలో తయారైనట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించడం ద్వారా జరుగుతున్న ఈ మోసాన్ని అమెరికా గ్రేట్ ట్రాన్స్‌షిప్మెంట్ స్కామ్ గా పేర్కొంది. ఇలాంటి వాటిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ నివేదికపై జరిగిన సమావేశంలో అమెరికా సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా విధించే అధిక టారిఫ్లను ఎదుర్కొంటున్న దేశాలు చైనా వస్తువులను తమ భూభాగాల ద్వారా అమెరికాకు రవాణా చేసేందుకు మొగ్గు చూపే అవకాశముందని హెచ్చరించారు. చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలు, రవాణా ఇబ్బందుల ఆధారంగా 40 దేశాలను అమెరికా 3 కేటగిరీలుగా విభజించింది. టైర్ 1లో భారత్తో పాటు కెనడా, EU, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను చేర్చింది. టైర్ 2లో బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, టర్కీ, వియత్నాం ఉన్నాయి. టైర్ 3లో బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, యుఏఈలు ఉన్నాయి. చట్టబద్దమైన వాణిజ్యంలోనే అక్రమ రవాణా ముప్పు దాగి ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. అయితే ఆయా దేశాల ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చైనాకు సహకరిస్తున్నాయని నేరుగా ఆరోపించని అగ్రరాజ్యం వాటి ద్వారా అక్రమ రవాణా జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. చైనా వస్తువులను వేరే దేశాలకు తరలించి అక్కడ చిన్న చిన్న మార్పులు చేసి ఆ దేశపు వస్తువులుగా ముద్రవేసి అమెరికాకు పంపుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. అలాంటి వస్తువులకు చెక్ పెట్టేందుకు ఏఐతో కూడిన డిటెక్టివ్ బార్డర్ నిఘా వ్యవస్థను అమెరికా కస్టమ్స్ విభాగం అందుబాటులోకి తేనుంది. అలాగే భవిష్యత్తులో భారత్తో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాల్లోనూ ఈ యాంటీ ట్రాన్స్‌షిప్మెంట్ నిబంధనలను అమెరికా పొందుపరిచే అవకాశముంది. ఒకవేళ అక్రమ రవాణా జరిగినట్లు గుర్తిస్తే సదరు కంపెనీపై ఏడాది వెనక్కి వెళ్లి పన్నులు వసూలు చేసే యోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది.